అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ తెలుగు టెలికాం టాక్స్. ఓఎస్పి అంటే ఏంటి అని లాస్ట్ వీకే ఒక వీడియో పోస్ట్ చేశాను. కొంతమంది చూశారు, మెసేజ్ చేశారు థ్యాంక్స్ అని, వేరే వీడియోస్ కూడా కవర్ చేయండి అని. డెఫినెట్గా చేస్తాను, బట్ ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలి అని క్లియర్గా కామెంట్ చేయండి. సో దట్ నేను అది ప్రయారిటైజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీక్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వారం మన టాపిక్ యూటిలిటీ పోల్ నిర్మాణం, అంటే పోల్ ఎనాటమీ. అసలు పోల్ ఎనాటమీ అంటే ఏంటి, లేదా పోల్ నిర్మాణం ఎలా చేస్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనం దాన్ని ఎందుకు నేర్చుకోవాలి, మీ వాల్యుబుల్ టైంలో ఒక 10 minutes కానీ 15 minutes కానీ ఎందుకు కేటాయించాలి ఈ వీడియో కోసం అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 scenarios చూద్దాం. ముందుగా ఇది టిపికల్ బాయ్స్ షెల్ఫ్. మనకి నీట్గానే కనిపిస్తుంది, కానీ నీట్గా లేదు భయ్యా అది. ఇంకోటి మైల్డ్ అని చెప్పలేను, బట్ నీట్గా అయితే ఉంది కదా. నీట్గా అన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా. మనకి అంత కావాలనుకోండి ఈజీగా తీసేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదు. ఎదురుగానే ఉంది, కనిపించేస్తుంది, తీసేస్తుంది. అలాగే యూటిలిటీ పోల్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తుంది మన ఇండియాలో కనిపించే కామన్ యూటిలిటీ పోల్ అనమాట. ఈ పోల్ మీద వైర్లే కాదండి, ఇల్లు అద్దెకు ఇవ్వబడిన దగ్గర నుంచి మీ సెప్టిక్ ట్యాంక్ నిండిన దాకా ప్రతి ఒక్క బోర్డు దాని మీదే ఉంటుంది. అప్పుడెప్పుడో బ్యాన్ అయిపోయిన టాటా డొకోమో వైర్లు కూడా దీని మీదే ఉంటాయి. ఇది కాక మన ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా దీని మీద ఉంటాయి సహజంగా కదా. చూడండి ఎంత కష్టంగా ఉందో ఇది చూడడానికి. ఇప్పుడు ఒక లైన్మెన్ ఉన్నాడండి, వాడికి ఏమన్నా ఒక ఇంటర్నెట్ వైర్ కనెక్షన్ అంటే వాడు బద్దకం వేసి ప్రతిసారి కొత్త వైర్ లాగుతుంటాడు, అదే జరుగుతుంది. బట్ ఇది చూడండి, నీట్గా ఉంది కదా, ఏ వైర్ ఎక్కడుందో కనిపిస్తుంది కదా, ఏ జోన్లో ఆ జోన్లో ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదే పోల్ ఎనాటమీ. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, బాబాయ్ ఎక్కేశాడు. ఈ బాబాయ్ పట్టుకుంది హై టెన్షన్ వైర్ అండి. ఇది ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటుంది, అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏం పాస్ అవుతుండకపోవచ్చు, బట్ జనరల్గా ఎలక్ట్రిసిటీ సరఫరా అయ్యే వైర్లు చాలా చాలా డేంజర్. కొంచెం అశ్రద్ధ చేసినా కానీ పిట్టలా రాలిపోతుంది జనరల్. ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ 2012 నుంచి 2020 దాకా ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్స్ వల్ల జరిగిన మరణాలు. దగ్గరగా 2020లో 12,000 మంది చనిపోయారు. దీన్నే మనం పర్ డేకి క్యాల్కులేట్ చేస్తే రోజుకి సుమారు 33 మంది ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్స్ వల్ల చనిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్ జనరల్గా జరిగిన షార్ట్ సర్క్యూట్స్ కాదు, యూటిలిటీ పోల్ తాలూకు జరిగిన షార్ట్ సర్క్యూట్స్. 33 మంది చనిపోతున్నారు. సో మీకు అర్థమై ఉంటుంది ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో, ఈ యూటిలిటీ పోల్ ఎనాటమీని అర్థం చేసుకోవడం కానీ లేకపోతే ఎన్ఫోర్స్ చేయడం కానీ ఎంత ఇంపార్టెంటో. సో ఇంకా యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. యూటిలిటీ పోల్ అంటున్నాం కదా, అసలు జనరల్గా పోల్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నట్టు వుడెన్ పోల్ మెటీరియల్ అండి, మెయిన్ మెటీరియల్ డిఫరెన్స్ అంతే. ఓకే, దాన్ని వాడుకున్నోడికి వాడుకున్నంత అంతే కదా, కాకపోతే ఎక్కువ వాడకండి ప్లీజ్, అదే ప్రాబ్లం అవుతుంది మనకి. ఈ వుడెన్ పోలు చెక్క, ఓకే గుడ్. మెటల్ పోలు మెటల్, గుడ్, ఓకే కదా, నాట్ ఓకే, చాలా ఉందండి. రైట్ సైడ్ మీరు సైన్స్ చూస్తున్నారు, అంటే మనకి యూటిలిటీ పోల్ మీద కనిపించే డిఫరెంట్ సైన్స్ అనమాట. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూటిలిటీ పోల్ని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. టాప్ ఆఫ్ ద పోల్, బేస్ ఆఫ్ ద పోల్ అండ్ బట్ ఆఫ్ ద పోల్. బట్ ఆఫ్ ద పోల్ అని చెప్పి ఏంటి గ్రాస్ వైపు చూపిస్తున్నాడు, నో, కింద ఉంది, మనకు కనపడట్లేదు అంతే. ఇది ఫోటో చూడండి అర్థమైపోతుంది. ఇది బేస్ ఆఫ్ ద పోల్, ఇది బట్ ఆఫ్ ద పోల్. అంటే మనం భూమి లోపల ఎంత పాతి పెడతాం కదా అది. సో టాప్ ఆఫ్ ద పోల్ మనకు కనిపించాల్సి, బేస్ ఆఫ్ ద పోల్ అంటే గ్రేడ్ లెవెల్లో కనిపిస్తుంది. ఈ గ్రేడ్ లెవెల్ కింద అంటే అండర్ ద గ్రౌండ్ లో మనకి బట్ ఉంటుంది, యాక్చువల్ బట్. ఓకే, ముందుగా పోల్ టాప్ నుంచి చూద్దాం. పోల్ టాప్లో క్రాస్ ఆర్మ్స్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి.
క్రాస్ ఆర్మ్ అంటే ఏం లేదు, ఒక చెక్క బద్ద. చెక్క బద్దని మనం ఎన్ని డిఫరెంట్ సినారియోస్లో మనం పోల్ మీద మౌంట్ చేస్తా ఉన్నది దాని మీద దాని పేరు మారిపోతుంటుంది, దాని యూసేజ్ కూడా మారిపోతుంది. ముందుగా సింగిల్ పైన కనిపిస్తుంది సింగిల్, దాన్ని 2 సార్లు కొడితే డబుల్. ఈ సింగిల్ దాన్ని ఒక సైడ్కి కొడితే సైడ్ ఆర్మ్, దాన్ని యాలీ ఆర్మ్ అని కూడా అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ ఆర్మ్లో వైర్స్ అన్ని పోల్కి ఆల్మోస్ట్ సెంటర్కి ఉంటాయి. సేమ్ డబుల్ కూడా అంతే, ఇది కూడా మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. వేరే ఈ సైడ్ ఆర్మ్లో మీకు బ్యాలెన్స్ అవ్వదు. చూడండి, మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తే పోల్ ఇక్కడ ఉంది, మనకి వైర్లన్నీ ఇక్కడ ఉంటాయి. దాన్ని మనం స్ట్రక్చరల్ అనాలిసిస్ మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి. క్రాస్ ఆర్మ్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ గై యాంకర్స్. గై యాంకర్ 2 పదాలు. గై అంటే ఇది, GY గై అంటే ఇది, యాంకర్ అంటే ఈ కింద భాగం. ఈ యాంకర్ అన్నది మనం షిప్స్లో కూడా యూజ్ చేస్తుంటాం. ఎందుకు? గ్రిప్ కోసం. షిప్ ఆగాలి అంటే ఈ యాంకర్స్ దించేస్తారు సముద్రం, అవి ఏమైపోతాయి, కిందకి వెళ్ళిపోయి సెటిల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఒక ఆపోజిట్ ఫోర్స్ వల్ల షిప్ తొందరగా ఆగేదానికి ఆస్కారం. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇక్కడ ఏం కదలట్లేదు, యాంకర్ అంటే ఒక గ్రిప్పింగ్ పాయింట్ అది. ఓకే, సో ఈ పోల్ వైర్స్ వెళ్తున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ గై యాంకర్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో అప్పుడు పట్టి లాగుతుంది అన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది, ఈక్విలిబ్రియం అవుతుంది. 2 ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుంది, ఈక్విలిబ్రియం అవుతుంది. ఓకే, అంటే 2 క్యాన్సిల్ అయిపోయి స్టడీ పొజిషన్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇక్కడ. మన వైర్ X డైరెక్షన్లో వెళ్తుంటే -X డైరెక్షన్లో మనం యాంకర్ వేసి కడతాం, ఈక్విలిబ్రియం అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని లీడ్ అంటాం. ఇప్పుడు ఈ యూటిలిటీ పోల్ అయితే దీన్ని లీడ్ అంటాం. ఇది ఆబ్వియస్లీ హైట్ ఆఫ్ ద యాంకర్. ఈ రెడ్ లైన్లో కనిపిస్తున్నాయి అన్ని యాంకర్లు / గైలు. అంటే వాటి సైజులను బట్టి వాటి లీడ్ లెంత్లు మారిపోతుంది. మీకు ఎప్పుడైతే ఈ లీడ్ లెంత్ లేదో అప్పుడు మనకి సైడ్ వాక్ యాంకర్లు వాడుకోవచ్చు. ఈ సైడ్ వాక్ యాంకర్ అంటే ఇలా ఉంటుంది. అంటే లీడ్ లెంత్ లేనప్పుడు ఈ సైడ్ వాక్ యాంకర్ వాడుకోవచ్చు. ఓకే, సో క్రాస్ ఆర్మ్ అయిపోయింది, గై యాంకర్ అయిపోయింది. ఇంకా మనకి పైన కనిపించే పార్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్న పార్ట్సే. డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అంటే వాడుకున్నోడికి వాడుకున్నంత, అంతే కదా. ఒక్కొక్కడికి ఏం కావాలో ఆ పద్ధతిలో అరేంజ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ మనకి ఇది కరెక్ట్. ఇక్కడ మనకి 2 పోల్స్ కావాలి. ఎందుకు? ఇక్కడ కెపాసిటర్ బ్యాంక్ అని ఉంది. ఇదంతా ఎలక్ట్రికల్ టర్మ్స్ అంటే కెపాసిటర్ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ అంటే ఏం లేదు, చిన్న బాక్సులు, పెద్ద బాక్సులు, ఈ డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి అన్నమాట. అంటే సో అవన్నీ అమర్చాలి కదా. సో ఒక పోల్తోనే అవ్వదు, 2 పోల్స్ ఒక ర్యాక్ లాగా ఆల్మోస్ట్ పెట్టి చేస్తాం. ఇక్కడ కూడా అంతే అనమాట. సో అంటే వాటి సైజులను బట్టి ఈ పోల్స్ ఈ సైజులు మారిపోతాయి అండ్ ఈ డిస్టెన్స్ మారిపోద్ది, అలాగనమాట. ఇక్కడ చూడండి, మీకు క్రాస్ ఆర్మ్స్ కానీ గై యాంకర్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, చూడండి, సింగిల్ క్రాస్ ఆర్మ్, సింగిల్ క్రాస్. వాటి పక్క ఏముందో మనకు తెలియదు, సో సింగిల్ అని అనుకోవాలి. సింగిల్ ఇది సైడ్ క్రాస్ ఆర్మ్ ఆర్ సైడ్ ఆర్మ్, యాలీ ఆర్మ్ అని కూడా అంటారు. ఇది కూడా యాలీ ఆర్మ్ అంటే ఎందుకు? ఒక క్యాంటిలివర్ పొజిషన్. ఇది గై యాంకర్ కనిపిస్తుంది మీకు, ఇదిగోండి గై యాంకర్, ఈ లీడ్ లెంత్, రైట్. ఇది డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ద యూటిలిటీ పోల్. ఇప్పుడు యూజ్ కేసెస్ చూద్దాం, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, డిఫరెంట్ అరేంజ్మెంట్స్. సింగిల్ క్రాస్ ఆర్మ్, ఇక్కడ యాలీ క్రాస్ ఆర్మ్స్ కనిపిస్తుంది, రైట్. ఇక్కడ కూడా మొత్తం సింగిల్స్, ఇది యాలీ. ఇక్కడ ఒక చిన్న సింగిల్ ఉంది. డిఫరెంట్ అరేంజ్మెంట్స్, రైట్. సో దీస్ ఆర్ యూజ్ కేసెస్. సో నెక్స్ట్ యూటిలిటీ పోల్ ప్రాసెసింగ్. అంటే అసలు ఆ యూటిలిటీ పోల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అన్నది, రైట్. పైన్ ట్రీస్ అంటే మెయిన్ ఇది పైన్ ట్రీస్ నుంచి వస్తాయి. పైన్ అంటే తెలుగులో మనకి దేవదారు వృక్షాలు అంటారు. ఓకే, నాకు తెలీదు, గూగుల్ తల్లిని అడిగే చెప్పింది. దేవదారు వృక్షాలు నాకు కూడా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకున్నది గుర్తున్నాను. బట్ ఎనీవేస్, సో ఈ పైన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇది కూడా చూడండి, డిఫరెంట్ రకాలు కనిపిస్తాయి. డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట పైన. సో వాటి బ్రీడ్స్ని బట్టి వాటి మందం అంటే ఆ డయామీటర్ కానీ హైట్ కానీ మారిపోతుంది. సో వాటిని బట్టి పోల్ బ్లాస్ట్ అవన్నీ డిసైడ్ చేస్తాం. సో ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మనం పుష్పరాజు వచ్చాడు, నరికాడు, నీట్గా డ్రిల్ చేసాం, ఇట్లా గోడంలో పడేసాం. ఓకే,
గొడవలో పడేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోకి కలర్ డిఫరెన్స్ ఉంది పోల్స్. ఇవేమో మామూలు మనం రెడ్ కలర్ ఉన్నాయి, ఇవేమో గ్రీన్ బ్లాకిష్ షేడ్లో ఉన్నాయి. అవునా? ఎందుకు అంటే ఈ పోల్ని ప్రాసెస్ చేస్తారనమాట. వన్స్ ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసిన తర్వాత కంప్రెస్ చేసి పోల్స్ని ఒక కెమికల్తో ట్రీట్ చేస్తారు. వాళ్ళు కెమికల్ దేనికంటే ఈ స్నో కానీ లేకపోతే వర్షాలకి కానీ చెదలకి కానీ వీటన్నిటికీ రెసిస్టెంట్ కోటింగ్ అనమాట. ఆ కోటింగ్ వేసి ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది, క్యూరింగ్ టైం. ఆ క్యూరింగ్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ట్రక్కుల్లో పెట్టి మనకు సైట్కి పంపించేస్తారు. ఇందాక మనం మాట్లాడుకుంటూ ఒక పదం మీకు కావాలని వదిలేశాను, పోల్ క్లాస్ అని. ఎంతమంది క్యాచ్ చేశారు తెలియదు, బట్ ఇంపార్టెంట్, క్యాచ్ చేయండి. ఓకే, సో పోల్ క్లాస్ అంటే పోల్ యొక్క డయామీటర్, దాని యొక్క హైట్ని బట్టి డిఫరెంట్ క్లాసెస్ అరేంజ్ చేస్తాం అనమాట మనం. ఎందుకంటే దాని యూస్ కేసెస్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి హై టెన్షన్ పవర్ లైన్స్, తర్వాత 4-5 ట్రాన్స్ఫార్మర్లు, తర్వాత టెలికమ్యూనికేషన్ వైర్లు, టెలికమ్యూనికేషన్ క్యాబినెట్లు మోయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మోయాలంటే కొంచెం స్ట్రాంగ్ దిట్టంగా ఉన్న పోల్ కావాలి కదా. అందుకని అక్కడ హయ్యర్ క్లాస్ వాడతాం. ఇంకొక సినారియో ఏంటి, రెసిడెన్షియల్ స్ట్రీట్స్లో, అంటే మన రెగ్యులర్ స్ట్రీట్స్లో ఓన్లీ ఇంటర్నెట్ వైర్లు మోయడానికి ఒక పోల్ కావాలి. అక్కడ అంత పెద్ద స్ట్రాంగ్ పోల్ అవసరం లేదు, అక్కడ కొంచెం లెస్ క్లాస్ పోల్ వేస్తాం. సో ఈ డిఫరెంట్ చార్ట్ అనేది ఇది కూడా కోడ్ నుంచే తీసుకున్నాం మనం. ఓకే, చూస్తే ఇక్కడ క్లాసెస్ చెప్తుంది టాప్ రోలో. ఇవన్నీ ఇంచెస్ పెట్టుకోండి. ఇదేమో మినిమం సర్కంఫరెన్స్ అంటే టాప్, అంటే టాప్ ఆఫ్ ద పోల్లో మనకి ఎంత సర్కంఫరెన్స్ ఉండాలి అన్నది చెప్తుంది. ఓకే, ఇది పోల్ లెంత్. ఇక్కడ మీకు సెంటర్లో కనిపిస్తుందంతా సర్కంఫరెన్స్. ఓకే, సర్కంఫరెన్స్ ఎక్కడ సర్కంఫరెన్స్ 6 feet ఫ్రమ్ బట్, అంటే మనకి భూమిలో పాత పెట్టే యాక్చువల్ పోల్ బాటమ్ ఉంటుంది కదా, ఆ పోల్ బాటమ్ నుంచి 6 feet పైకి సర్కంఫరెన్స్ అన్నమాట. ఆ సర్కంఫరెన్స్ బట్టి వీళ్ళు క్లాసెస్ ఇవన్నీ డిసైడ్ చేస్తారు. బై అ క్విక్ రీక్యాప్, పోల్ అనాటమీ ఎందుకు తెలుసుకోవాలో మనం చూసాము. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోల్స్, ఉడెన్ మెటల్ పోల్స్ గురించి చూసాము. తర్వాత యూస్ కేసెస్ చూసాము. తర్వాత పై నుంచి కింద దాకా డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే క్రాస్ ఆర్మ్స్ గురించి, గై యాంకర్స్ గురించి, తర్వాత డిఫరెంట్ పోల్ అరేంజ్మెంట్స్ గురించి, అసలు పోల్ ప్రాసెసింగ్ ఎక్కడి నుంచి వస్తుంది పోల్, దాని ప్రాసెస్ ఏంటి, దాని స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత క్లాస్ గురించి మాట్లాడుకున్నాం. సో దీంతో మనకి పోల్ సైట్కి వచ్చేసింది. సో సైట్కి వచ్చిన తర్వాత పోల్ ఇన్స్టాల్ చేసేసారు మన వాళ్ళు నీట్గా. గుడ్. ఇప్పుడు మీరు చూస్తే పోల్ అనాటమీ అంటే చదువుకున్నాం నీట్గా. ఈ బ్లూ ఫేస్ అంతా ఒకటండి, ఈ రెడ్ ఒకటి, ఈ ఎల్లో ఇంకొకటి. ఓకే, 3 డిఫరెంట్ స్పేసెస్ గుర్తుపెట్టి, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఈ బ్లూ ఫేస్ని సప్లై ఫేస్ అంటాం, అంటే ఎలక్ట్రిసిటీ ఉండే స్పేస్. ఈ ఆరెంజ్లో ఎంటీ స్పేస్, మోస్ట్లీ ఎంటీ ఉంటుంది. ఈ ఎల్లోలో కమ్యూనికేషన్, అంటే మన ఇంటర్నెట్ వైర్లు కానీ, మన కేబుల్ టీవీ కానీ ఇవన్నీ ఉంటాయి. మన టెలిఫోన్ వైర్లు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఆల్రైట్, ఓకే. ముందు బ్లూ స్పేస్ గురించి మాట్లాడదాం. పవర్లో 2 రకాలు భయ్యా, ఒకటి ట్రాన్స్మిషన్, ఒకటి డిస్ట్రిబ్యూషన్. ట్రాన్స్మిషన్ అంటే పిట్టలు, అంటే హై వోల్టేజ్, పట్టుకుంటే ఎగిరిపోతాం. డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా ఎగిరే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ తక్కువ. ఈ ట్రాన్స్మిషన్ ఏమవుతుందంటే ఒక సబ్స్టేషన్ నుంచి ఇంకో సబ్స్టేషన్కి వెళ్తుంది బై వైర్లు. మన ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, ఒక సబ్స్టేషన్ నుంచి ఇంకో సబ్స్టేషన్కి వెళ్తాయి అన్నమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సబ్స్టేషన్ నుంచి తీసుకొని లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట. ఆ పేరులోనే ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రమ్ సబ్స్టేషన్ టు హోమ్. సబ్స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే వైర్లు అనమాట. ఓకే, మన ఇంటికి కనెక్షన్ అంతా ఈ డిస్ట్రిబ్యూషన్ నుంచే ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ మన ఇంటికి రాదు, ఇంటికి వస్తే మొత్తం ఎగిరిపోతుంది. ఎందుకు? స్టెప్ డౌన్ అవ్వదు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, వెళ్ళేద్దాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఈ సర్వీస్ డ్రాప్స్ చూసారా మీకు, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది డిస్ట్రిబ్యూషన్ స్పేస్. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి సర్వీస్ సెకండరీ సర్వీస్ డ్రాప్ అని కనిపిస్తుంది. ఈ వైర్ వచ్చి మన ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇలా ఇంటికి పవర్ వస్తుంది. ఇప్పుడు ఈ 11 పక్కన పడేసి 12 గురించి మాట్లాడుకుంటాం. 12 ఇంటర్నెట్, కేబుల్ టీవీ, మన టెలిఫోన్. ఈ 3 వైర్లు, అంటే 3 వైర్లే ఉంటాయని కాదు, ఇక్కడ మనకి 3 రకాలు
కాకపోతే దానిలో చాలా చాలా ప్లేయర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఎయిర్టెల్, జియో, తర్వాత ఈ వొడాఫోన్, ఐడియా, మోజేపీ అదొక కంపెనీ. అలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా. ఇంటర్నెట్ వస్తే ఇంకా వదిలేసే. ఆ గుంటూరులోనే ట్రాన్స్మీడియా అని, అదని, ఇదని అబ్బో చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వైర్ వేసుకున్నా కానీ ఈజీగా ఫిల్ అయిపోతుంది స్పేస్ కదా. సో ఆ స్పేస్లోనే ఉండాలి మనోడు, అంతకన్నా పైన వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. మన బాబాయ్ గుర్తున్నాడు కదా స్లైడ్ నెంబర్ 2లో. ఆ బాబాయ్ కోసం చేస్తాం ఇదంతా మనం. ఆ బాబాయ్ని హెల్తీగా ఉంచాలి మనం. సో మన ఇంటర్నెట్ స్పేస్ అంతా ఇక్కడే ఉండాలి భయ్య. టెలికమ్యూనికేషన్ అంతా ఇక్కడే ఉండాలి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్కిను ఈ నెంబర్ 5కి మధ్యలో ఒక స్పేస్ ఉంది. మీరు చూస్తే ఇక్కడ కమ్యూనికేషన్ వర్కర్ సేఫ్టీ జోన్. కమ్యూనికేషన్ వర్కర్ సేఫ్టీ జోన్. ఈ స్పేస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పవర్ వెళ్ళే యాక్చువల్ లైవ్ పవర్ బై అంటే యాక్చువల్ పవర్ ఉంది దానిలో. సో ఆ పవర్కి మన కమ్యూనికేషన్ మధ్య స్పేస్ అది 4 feet ఉంది, 48 inches. అది రూల్, కోడ్ బుక్ రూల్. ఆ రూల్ ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ లేకపోతే వైలేషన్ అంటాం. ఆ వైలేషన్స్ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పెడుతున్నారనుకోండి, అటాచ్ చేస్తున్నారనుకోండి పోల్ మీద, అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు చెప్పాలి, ఓ బాబు ఈ పోల్ వాడు మా స్పేస్లోకి వచ్చేసాడు, అంటే ఈ 48 inches స్పేస్ వాడు క్లియరెన్స్ క్రైటీరియా మీట్ అవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మార్పిచ్చేస్తారు. సో ఎనీవేస్, సో ఇది పోల్ అనాటమీ అనమాట. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వైర్లు కూడా కింద దాకా ఒక లైన్ దాకే ఉన్నాయి చూస్తే, గ్రౌండ్ లెవెల్ దాకా లేవు. సో ఈ డిస్టెన్స్, దీన్ని గ్రౌండ్ హెడ్ రూమ్ అంటాం, లేదంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని కూడా అంటాం. ఓకే, ఆ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉండాలి. ఎందుకు? మనం నడుస్తున్నప్పుడు మన తలకి తగలకూడదు కదా, లేదంటే ఒక ట్రక్ వెళ్తుంటే ఆ ట్రక్కి తగులుకుంటూ వెళ్ళిపోకూడదు కదా. సో అందుకని అనమాట. సో దానికి కూడా డిఫరెంట్ క్రైటీరియాస్, అంటే స్టేట్ రోడ్ అయితే ఒకటి, కౌంటీ రోడ్ అయితే ఒకటి, సైడ్ వాక్ అయితే ఒకటి, అలాగా డిఫరెంట్ క్రైటీరియాస్లో ఈ హైట్ అన్నది మారిపోతుంటుంది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ భయ్యా, చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా పడితే అట్లా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకోవాలి. సో ఇంకొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ మేక్ రెడీ అని ఏంటి, అంటే మేక్ రెడీ అంటే ఏంటి అసలు, తర్వాత ఈ హైట్స్ ఎవరు డిసైడ్ చేస్తాడు, ఈ హైట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్తాను. బట్ ఎనీవేస్, ఈ కోడ్ ఇప్పుడు నేను మాట్లాడుకుంటుంది మనం ఏదైనా కానీ కోడ్ ప్రకారమే భయ్యా. కోడ్ వచ్చేటప్పుడు కల్లా నేషనల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోడ్, NESC. దీని నుంచే మాట్లాడతారు ఎవరైనా ఇదే ఫాలో అవుతారు. సో దాని నుంచి తీసిన చిన్న ఎక్సెల్ షీట్ అనమాట. ఓకే, మీరు చూస్తే ఇక్కడ కమ్యూనికేషన్కి 1 feet ఉంటుంది. అంటే ఒక కమ్యూనికేషన్ కంపెనీకి ఇంకో కమ్యూనికేషన్ కంపెనీకి 1 feet ఉంటుంది. ఓకే, సో తర్వాత కమ్యూనికేషన్ ఇన్ సప్లై స్పేస్, అంటే ఇది కొన్ని ఎలక్ట్రికల్ కంపెనీలు కమ్యూనికేషన్ వైర్లు కూడా రన్ చేస్తారు వాళ్ళ గ్రిడ్ నెట్వర్క్ కోసం. ఓకే, సో దాన్ని పక్కన పడేసి, సో ఇలా డిఫరెంట్ వాటికి క్లియరెన్సెస్ ఎంత ఉండాలి ఏంటి అన్నది మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే సప్లై, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 4 feet అని చెప్పి, అదే ఇది 3 feet 4 inches బ్రాకెట్లో 4 feet ఫర్ కామెంట్. ఓకే, స్ట్రీట్ లైట్ డ్రిప్ లూప్ అని చెప్పి, తర్వాత స్ట్రీట్ లైట్ ఆర్మ్ అని చెప్పి, గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పి, అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఎంత క్లియరెన్స్ ఉండాలి అన్నది ఈ కోడ్ చెప్తుంది అనమాట. ఆ కోడ్ ప్రకారం మనం వైర్లు టచ్ చేయాలి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ వైర్లు ఏమైనా వైలేషన్లో ఉంటే రిపోర్ట్ చేయాలి. ఇఫ్ యూ సీ సంథింగ్, సే సంథింగ్. ఆ కాన్సెప్ట్లో రిపోర్ట్ చేస్తాం, వాళ్ళు వచ్చి నీట్గా కరెక్ట్ చేపిస్తారు. ఓకే, పోల్ ఇన్స్టాల్ చేసేసాం, వైర్లని నీట్గా అరేంజ్ చేసాం. ఇప్పుడు తర్వాత ఏంటి? మెయింటెనెన్స్, ఇన్స్పెక్షన్, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. సో ఈ యుఎస్లో ఈ పోల్స్ అన్ని మెయింటైన్ చేయడానికి ఒక కంపెనీ ఉంది, దాన్ని ఆస్మోస్ అంటాము. అది ఆస్మోస్ ఇస్ లైక్ యూటిలిటీ సర్వీస్ కంపెనీ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోల్ని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎవ్రీ 3 yearsకో ఎవ్రీ 5 yearsకో అలా ప్రతి ఒక్క పోల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ పోల్ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని టెస్ట్ చేసి దానిపైన ట్యాగ్లు వేస్తారు, నీట్గా స్టాంపులు కొడతారు. ఇప్పుడు మనోడు కొడుతున్నట్టు ఆల్రెడీ. సో ఇలా స్టాంపులు కొడతారు అనమాట. స్టాంపులు కొట్టి ఆ స్టాంపుల్ని బట్టి ఆ పోల్ మంచిగానే ఉందా పర్ఫార్మెన్స్, లేదంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్త పోల్ పెట్టాలా, లేకపోతే దానికి ఏమన్నా యాంకర్లు కానీ లేకపోతే రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ ఏమైనా వాడాలా అన్నది డిసైడ్ చేస్తారు. ఓకే, సో
3 రకాల ట్యాగులు, ఇంపార్టెంట్ ట్యాగ్స్ అనమాట. పోల్ ట్యాగ్ అంటాం. ఓకే. సో మీరు ఒక పోల్ని కనుక మీరు స్టడీ చేస్తున్నారంటే ఈ 3 ట్యాగ్స్ కనిపించాయంటే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే. సో ఒకటి పోల్ ట్యాగ్ నెంబర్ 1 క్లైంబ్ విత్ కాషన్, ఇలా యారో మార్క్ ఉంటుంది. అంటే ఓకే, పోల్ బాగానే ఉంది, బట్ కొంచెం జాగ్రత్త. ఓకే. ఇది కాషన్, డు నాట్ క్లైంబ్, అంటే ఇది ఎక్కద్దు, నువ్వైతే పోల్ ఇన్స్పెక్ట్ చేయడానికి అయితే పైకి ఎక్కద్దు. ఓకే. అండ్ కొత్త మార్క్స్, కొత్త ఇన్స్టలేషన్స్ కూడా ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఓకే. ఇది డు నాట్ క్లైమ్, అంటే పోల్ ఆల్మోస్ట్ రీప్లేసింగ్ మోడ్లో ఉంది, అంటే పోల్ రేపో మాపో ఉన్నట్టుందిరా, అయిపోయింది, కాశీలో గంట కొట్టేసింది అన్నట్టు అనమాట. ఓకే. సో ఇది అసలు వేస్ట్. ఇంకా నువ్వు ఆ పోల్ కనిపించింది అంటే ఆ పోల్ మీద అటాచ్ చేయొద్దు. మీ క్లయింట్ కూడా చెప్పండి, ఒరే బాబు రెడ్ ట్యాగ్ పోల్ ఉందిరా, ఇది మీ దీని మీద అటాచ్ చేయకూడదు అని చెప్పేసి. ఓకే. సో అది ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ ఇక్కడ మనోడు చేస్తున్నాడు చూడండి. ఇది రాట్ సిచ్యువేషన్, అంటే చెదలు కిందంతా బాగా భూమిలో ఉంటుంది కదా, ఆ తేమ వల్ల మొత్తం అంతా రాట్ అయిపోతుంటుంది అనమాట. ఆ రాట్ సిచ్యువేషన్ తట్టుకోవడం కోసం మనం రీఇన్ఫోర్స్మెంట్ చేస్తాం ఇక్కడ నీట్గా. సో ఇదేంటంటే రీఇన్ఫోర్స్మెంట్, ఇది కూడా ఇంకో రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్. ఇదేంటంటే చూస్తే మీరు చిన్న లేక్ లాగా ఉంది, అంటే పాండ్ లాగా ఉండేది, ఆ పాండ్ లోపల రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. ఇది అబోవ్ ద గ్రౌండ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇది బిలో ద గ్రౌండ్ రీఇన్ఫోర్స్మెంట్. సో ఈ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్ అన్ని చేసి ట్యాగ్స్ మారుస్తూ ఉంటారు ఎవ్రీ 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి. అది వాళ్ళు ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేశారు అన్నది కూడా నీట్గా డేట్ ఉంటుంది. ఈ పైన కనిపిస్తున్న ట్యాగ్ ఏమో డేట్ ఉంటుంది, ఇదేమో జనరల్లో పోల్ ఇన్స్పెక్షన్ ట్యాగ్. ఓకే. మన వీడియోలో సెకండ్ సెగ్మెంట్కి వచ్చేసాం. ఇది ఏంటంటే నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకోబోయే సినాప్సిస్ అనమాట. ఒక చిన్న హింట్ వచ్చి వదులుతా అనమాట. సో అదే ఇది. సో నెక్స్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఓఎస్పి ప్లాన్స్. అసలు చాలా ప్లాన్స్ చూస్తుంటాం కదా, ఆ ప్లాన్స్ ఎలా చదవాలి ఏంటి, కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. అది నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఏది చూడాలి, దాని మీనింగ్ ఏంటి అది కొన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈజ్ అవర్ నెక్స్ట్ వీక్ టాపిక్. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎవరికి షేర్ చేయను వీడియోలు కానీ అవి కానీ, ఎందుకంటే నాకు ఆర్గానిక్ వెళ్ళిపోవాలి కంటెంట్. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు జనాలని నా కాన్సెప్ట్. ఓకే. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికి యూస్ఫుల్ అయితే. చాలామంది ఉన్నారు భయ్య, గ్రాడ్యుయేట్స్, చాలా టాలెంటెడ్ ఫోక్స్ ఉన్నారు మన దగ్గర. బట్ వాళ్ళకి పాపం చిన్న హింట్, చిన్న పుష్ ఇస్తే దున్నేస్తారు మనం, రైట్? సో ఆ చిన్న పుష్ ఇచ్చే భాగమే నా ప్రయత్నం. సో ఎవరికైనా కంటెంట్ యూస్ఫుల్ అయితే అంటే ప్లీజ్ షేర్ చేయండి, వాళ్ళు కూడా మీలాగే బెనిఫిట్ ఉంటారు. సో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెషన్, కెరియర్ టిప్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి క్లియర్గా టాప్ 3 జాబ్ టైటిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటాం. పెట్టుకోండి, ఏ ఓఎస్పి జాబ్ అయినా కానీ ఆటోకాడ్ స్కిల్స్ ఇస్ వెరీ గుడ్. ఓకే. ఇంకా క్వశ్చన్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్స్, నేను అవి కవర్ చేస్తాను. తర్వాత ఓఎస్పి మీద బేసిక్ అవగాహన, ఏరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక బేసిక్ అవగాహన, అది లాస్ట్ వీక్ వీడియోలో నేను చెప్పాను. అండ్ ఈ వీక్ వీడియో, ఈ 2 వీడియోస్ కనుక మీరు చూసుంటే మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. తర్వాత ఈ కోడ్ బుక్, నేషనల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోడ్ బుక్, ఆ కోడ్ బుక్ మీద మాత్రం డెఫినెట్లీ మనకి గ్రిప్ ఉండాలి, లేకపోతే మనం ఆ క్లియరెన్స్ స్టాండర్డ్స్ అవన్నీ మనం మెయింటైన్ చేయడం మనకు తెలియదు, రైట్? సో తర్వాత మేక్రెడీ ఇంజనీరింగ్ అంటే ఎగ్జిస్టింగ్ వైర్స్ ఏ కండిషన్లో ఉన్నాయి, అది కరెక్ట్ స్పేసింగ్ మెయింటైన్ చేస్తున్నాయా లేదా, స్పేసింగ్ మెయింటైన్ చేయకపోతే ఎలా మెయింటైన్ చేయాలి అని ఒక సజెషన్, ఒక సలహా, ఒక డిజైన్ ప్రపోజ్ చేసేదే మేక్రెడీ ఇంజనీరింగ్. ఓకే. అది క్లియర్గా నేను అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను, ఆ ఒక స్పెసిఫిక్ టాపిక్, ఎందుకంటే దట్ ఈస్ అ కోర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఇన్ ఏరియల్ ఇంజనీరింగ్. ఓకే. సో అది కొంచెం ఫాస్ట్గా నెట్టేసేది కాదు, అప్కమింగ్ వీడియోస్లో మెన్షన్ చేస్తాను. తర్వాత 4th పాయింట్, అండర్స్టాండింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్. నెక్స్ట్ వీడియో అంతా ఇది దీని గురించి, ఓఎస్పి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దానిలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, అది నెక్స్ట్ వీడియో చెప్తాను. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ రెస్పెక్టివ్ సేఫ్టీ కంప్లైంట్స్ మనం ఫాలో అవ్వాలి, ప్రాజెక్ట్ ఆన్ టైం డెలివరీ చేయాలి. దీస్ ఆర్ ద టాప్ స్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ఓకే. మీకు వాల్యుబుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదు అంటే లేదు. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బై.